శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. ద్వాదశ రాశులలో 12వ రాశి మీనరాశి. అక్టోబర్ మాసంలో మీనరాశి వారి యొక్క మాస ఫలితం ఎలా ఉండబోతుందో ఒక్కసారి చూద్దాం. మీనరాశి వారికి ప్రథమార్ధ ద్వితీయార్థాలలో కొంతవరకు మార్పు అనేది కనబడుతూ ఉంది. మొదటి 15 రోజులు తలపెట్టిన ఏ కార్యాలు పూర్తి కాకపోవటం అనేది గమనించాల్సినటువంటి విషయం. అలా అని చెప్పి ప్రయత్నం మానకుండా, నమ్మకం సడలకుండా ద్వితీయార్థం చివరి వరకు ప్రయత్నం చేయండి, సఫలీకృతులవుతారు. తప్పనిసరిగా కార్యం దిగ్విజయంగా పూర్తి చేస్తారు. ఇక ముఖ్యంగా కుటుంబపరమైనటువంటి సమస్యలు ప్రథమార్థంలో, అంటే అక్టోబర్ 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు ఉండేటువంటి ప్రథమార్థంలో కుటుంబ సమస్యలు, భార్యాభర్తల మధ్య అవగాహన లోపం, భేదాభిప్రాయాలు రావటం, మాట పట్టింపులు, కొన్ని రోజులు ఎడముఖంగా పెడముఖంగా ఉండటం. అలా ఉంటే ప్రశాంతత ఉండదు కదా, ఆడవారికైనా మగవారికైనా. దీనివలన పిల్లలు ఎక్కువగా మధ్యలో నలిగిపోవటం, పిల్లలు పెడదారిన పడటం, చెడ్డదారిలో ప్రయాణం చేసేటువంటి ప్రయాణం ప్రారంభమయ్యేటువంటి దశగా గుర్తించండి. దానికి కారణం మీరే అవుతున్నారు. మీ పిల్లలు చెడిపోవడానికి కారణం కూడా అది గుర్తించండి. ఈ సమయంలో మీ పిల్లలకి చెడు స్నేహాలు దగ్గరయ్యేటువంటి అవకాశం, చెడు ఆలోచనలు, చెడు అలవాట్లు దగ్గరయ్యేటువంటి అవకాశం కూడా కనబడుతూ ఉన్నది. కాబట్టి ఇంట్లో భార్యాభర్తలు పెద్దలు మంచిగా ఉండి ప్రశాంతంగా ఉంటే పిల్లల్ని సన్మార్గంలో నడిపించేటువంటి అవకాశం కూడా మనకు కనబడుతూ ఉంటుంది. అలాగే పెద్దల అనారోగ్య పరిస్థితి కూడా కుసింత భయాందోళనకు గురి చేసేటువంటి పరిస్థితి. ఏమవుతుందో ఏమవుతుందో అనేటువంటి ఒక భయం. అలాగే ఆర్థిక పరంగా కూడాను కొంతమేరకు నష్టం. మీ దగ్గర 1,00,000 రూపాయలు ఉన్నాయనుకుందాం. ఈ 1,00,000 రూపాయలు ఖర్చు కాకుండా ఇంకొక 20,000 రూపాయలు ఖర్చు అయితే మనం బయట నుంచి రుణం చేయవలసినటువంటి పరిస్థితి. అలాంటి పరిస్థితులు రావటం, తద్వారా రుణం చేయవలసినటువంటి స్థితి కలగటం. కాబట్టి ఖర్చుని నియంత్రించడంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. ఎంతవరకు ఎంత చాప ఉంటే అంతవరకే కాళ్ళు మర్చుకోవాలి. మన దగ్గర ఉన్నటువంటి డబ్బుని అవసరమైన మేరకు మాత్రమే ఖర్చును నియంత్రించుకుంటూ ఖర్చులు పెట్టుకుంటే ఎక్కడ అప్పులు చేయవలసినటువంటి పరిస్థితి కనపడదు. అలాగే విద్యార్థులు కష్టపడుతూ ఉంటారు, కానీ జ్ఞాపక శక్తి తగ్గుతూ ఉంటుంది. ఇతర వ్యవహారాల మీద వ్యామోహం పెరుగుతూ ఉంటుంది. తద్వారా ఈ విద్యా విషయంలో కొద్దిగా ఉత్తీర్ణత అనేటువంటి పదానికి దూరంగా ఉండవలసినటువంటి పరిస్థితులు కూడా కనబడుతున్నాయి. అంటే తొందరగా పాస్ అవ్వకపోవటం, కష్టపడటం, మరలా ప్రయత్నించాల్సిన పరిస్థితులు రావటం, ఇట్లాంటివి ఎక్కువగా కనబడుతూ ఉంది. విదేశీ ప్రయాణం చేయాలి అనుకునేటువంటి వారికి మాత్రం ఉన్నతమైనటువంటి సమయం. మీరు ప్రయత్నం చేయండి. తప్పనిసరిగా విదేశ స్థానంలో మీకు మంచి యూనివర్సిటీలలో ఉచితమైనటువంటి సీట్లు కావచ్చు, మీరు డబ్బు పరంగా ఆర్థికంగా పెట్టి కొనుక్కునేటువంటి సీట్లు కావచ్చు, మీరు కోరుకున్నటువంటి విద్యా సంస్థల్లో మీకు మంచి అవకాశాలు కనబడేటువంటి పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి. తద్వారా ఉన్నతమైనటువంటి విద్య. అలాగే ఏదైతే అనారోగ్య పరిస్థితి అని ఇందాక మీకు చెప్పానో, ముఖ్యంగా తలకు సంబంధించినటువంటివి, కళ్ళకు సంబంధించినటువంటి అనారోగ్య సమస్యలు కనబడేటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి అతి ఎక్కువగా ఆలోచించేటువంటి విధానం వల్లనే వస్తుంటుంది. మనం ఏదైనా కష్టం ఉంటే కష్టం వచ్చిందని ఆలోచించడం కాదు, వచ్చిన కష్టానికి పరిష్కారం ఎక్కడుంది అనేటువంటి ఆలోచన చేస్తేనే ఆ ఆలోచనకు ఒక పరమార్థం, అర్థం. కాబట్టి వచ్చిన కష్టం నాకే వచ్చింది అనేటువంటి ఆలోచన మానుకొని ఆ కష్టానికి మార్గం అన్వేషించండి, ఆలోచించండి. తద్వారా మార్గం దొరుకుతుంది మనకి. అలాగే రియల్ ఎస్టేట్ రంగం వారు, వీరికి కూడాను పర్వాలేదనిపిస్తుంది, కానీ చివరిగా చూసుకుంటే నష్టాల బాటలో నడిచేటువంటి అవకాశం కనబడుతుంది. కాబట్టి తగిన జాగ్రత్త చాలా అవసరం. ఇక షేర్ మార్కెట్ వారి రంగంకి వస్తే
అనవసరమైనటువంటి ఖర్చులు, వీరు పెట్టినటువంటి పెట్టుబడులు వెనక్కి రాకపోవటం, తద్వారా శత్రుబాధలు పెరగటం, రుణబాధలు పెరగటం, నిజంగా మిత్రులుగా ఉండేటువంటి వాళ్ళు కూడా శత్రువులుగా తయారవ్వటం, మీ మాటను సరిగా పట్టించుకోకపోవటం, అమర్యాదగా మాట్లాడడం, గౌరవం లేకుండా ఉండడం, సంఘంలో గౌరవం కూడా క్షీణించడం అనేది ప్రథమార్థంలో జరిగేటువంటి కష్టాలు. కానీ ద్వితీయార్థానికి వచ్చేసరికి ఇవన్నీ కూడాను ఈ ప్రథమార్థం అంటే మొదటి 15 రోజుల్లో జరుగుతున్నటువంటి కష్ట నష్టాలు ఏవైతే ఉన్నాయో రెండవ 15వ రోజు అంటే 15వ తారీఖు నుంచి 31వ తారీఖు లోపల చిన్నగా మార్పు కలుగుతూ అన్నీ కూడా ప్రతి వ్యవహారంలో కూడాను సానుకూలత కనపడుతూ ఉంటుంది. విద్యా విషయం, సంతానం, అలాగే వివాహ విషయం, అలాగే ఆర్థికం, అలాగే పిల్లలు మాట వినడం, అనారోగ్య సమస్యల నుంచి అన్ని సమస్యల నుంచి కూడా నిదానంగా వీరికి రోజు మార్చి రోజు ఒక్కొక్క మెట్టెక్కుతూ మరలా ఉన్నత స్థానానికి మాసాంతం వరకు చెందేటువంటి అవకాశం కనబడుతున్నది. కాబట్టి మొదటి 15 రోజులు చాలా 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 జాగ్రత్తగా వ్యవహరించడం అనేది మన గురుతర బాధ్యత ప్రతి ఒక్కరికి కూడా మీనరాశిలో ఉన్నటువంటి వారికి. ముఖ్యంగా వీరిలో బొద్దుగా, తెల్లగా, పొడవుగా ఉండేటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళ ద్వారా ఎక్కువగా నష్టం వాటిల్లేటువంటి అవకాశం కనబడుతుంది. అలాగే సన్నగా, తెల్లగా, పొడవుగా ఉండేటువంటి వ్యక్తులతో ఏదైనా కొంతవరకు లాభం చేకూరేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. ఇట్లాంటి వారు ఎవరైనా తారసపడితే వ్యతిరేకించాల్సినటువంటి వారిని వ్యతిరేకించండి. చక్కగా దగ్గర చేర్చాలి అనుకునేటువంటి వారిని దగ్గర చేర్చుకోండి. తద్వారా సహాయ సహకారాలు అందుతూ ముందుకు వెళ్తారు. అలాగే ప్రభుత్వపరమైనటువంటి ఉద్యోగస్తులకి ప్రమోషన్స్ మీద ఆశలు పెట్టుకోవడం అనేది వద్దు. వారి ఆశల మీద నీళ్లు జల్లినట్టుగానే ఉంటుంది. కాబట్టి దాని గురించి పెద్దగా ఆలోచించకపోవడమే మంచిది. ఆలోచించే నిరాశపడేదానికంటే తదుపరి నెలలో వచ్చేటువంటి శుభ సమయంలో ప్రయత్నం చేయండి. మంచి సఫలీకృతులవుతారు. మంచి అంటే మీరు కోరుకున్నటువంటి స్థానాలకి బదిలీలు కావడం కానివ్వండి, ప్రమోషన్స్ కానివ్వండి, ఇవన్నీ సహాయ సహకారాలు మిత్రుల నుంచి కానివ్వండి ప్రస్తుతానికి అందవు. కానీ తదుపరి నెలలో అందడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి అంతవరకు వేచి చూస్తూ ఉండండి. ముఖ్యంగా ఈ మీనరాశి వారికి ఉన్నటువంటి గ్రహస్థితికి ఏమి చేయాలి అంటే, నవగ్రహాలలో 8వ గ్రహమైనటువంటి రాహుగ్రహానికి ఒక యాష్ కలర్ అంటారు, అంటే బూడిద రంగు వస్త్రం తీసుకోండి. శనివారం రోజున కొద్దిగా మినుములు తీసుకోండి, ఒక చిన్న బెల్లం, అలాగే మనం ఈ మినప సున్ని ఉండాలని చెప్పి మనం తయారు చేస్తుంటాం. మినప సున్ని అంటారు దాన్ని. మినుములు బాగా వేయించి పొడి చేసి దాంట్లో బెల్లం వేసి నెయ్యి వేసి ఉండలుగా తయారు చేస్తుంటారు, రోల్స్ లాగా. అలాంటి మినప సున్నుండలు రాహుగ్రహానికి నివేదన పెట్టి అది మీరు ప్రసాదంగా తీసుకోవచ్చు, గుడిలో వచ్చినటువంటి భక్తులకి ప్రసాదంగా ఇవ్వవచ్చు. లేదు వీళ్ళెవరూ తీసుకోవడం లేదు అనుకుంటే బయట ఉండేటువంటి బీదనారాయణులకి చక్కగా ఒక్కొక్క ఉండ ఇవ్వండి. మినపసున్నుండలు చక్కగా వారికి దక్షిణ ఇవ్వండి. కాళ్ళు కడుక్కొని ఇంటికి వెళ్ళండి. దానికి ముందుగా మాత్రం రాహుగ్రహానికి చక్కగా ప్రదక్షిణాలు చేసిన నవగ్రహాలన్నిటికీ కూడాను ఈ తెచ్చిన మినుములు కూడా స్వామివారి పాదాల దగ్గర వేయండి. తెచ్చిన ఈ బూడిద రంగు వస్త్రం ఏదైతే ఉందో స్వామివారికి చక్కగా వస్త్ర అలంకరణ చేసి ఆ రాహుగ్రహ స్తోత్రం ఏదైతే ఉందో చక్కగా స్మరణ చేసుకుంటూ ఆ యొక్క నవగ్రహ ప్రదక్షిణాలు చేసి ఈ శునుండలు పనిచేసి ఇంటికి వెళ్ళండి. తప్పనిసరిగా రాహుగ్రహ ప్రభావం చేత ఉండేటువంటి సకల కష్ట నష్టాలన్నీ కూడా తొలగిపోయి సకల కార్యాలు కూడా దిగ్విజయంగా పూర్తయ్యి ఆ లక్ష్మీ అనుగ్రహాన్ని పొందుతారు అని చెప్పి నిస్సందేహంగా చెప్పవచ్చు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః.